అవును, పెళ్లి చేసుకున్నాం కదా అని మరి చంపమని అయితే చెప్పలేదు కదా ఎవరితో. వాళ్ళు చంపుతారని ఎవరు అనుకోలేదు. వాళ్ళు ఎందుకని చంపిండ్రంటే వాళ్ళ అమ్మకి రీసెంట్గా ఒక వీడియో అనేది రికార్డింగ్ అనేది బయటపడింది. వాళ్ళ అమ్మాయి ఇంటికి పోతే దొంగతనం అనేది ఒకటి వేసిందంట అమ్మాయి మీద. వేసిన తర్వాత ఇదే అలసుగా తీసుకొని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా వచ్చి చంపిండ్రో మరి ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చంపిండో అయితే ఎవరికి తెలియదు. కానీ ఇలాంటి వాళ్ళకు మటుకు శిక్ష ఖచ్చితంగా పడాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రేమించింది మొత్తం ఆ బండి కానీ ఇల్లు కానీ మొత్తం ఇల్లరికం అంతా వచ్చి అదే ఇంట్లో ఉంటున్నాడు. నమ్మించి మోసం చేసిండు, బాగా నమ్మించిండు. ఎందుకంటే నేను వీళ్ళతో బాగుంటున్నాను అని నమ్మించి వాళ్ళని గొంతు కోసిండు, అమ్మాయి గొంతు. వాళ్ళ నాన్నకు అప్పుడే డౌట్ వచ్చిందంట. డౌట్ వస్తే ఆయన ఎగిల్ నవ్వు నవ్వి డోర్ తీయలేదా, డోర్ తీయకుండా వాళ్ళని మాయబుచ్చిండు. అంతకు మించి ఒకవేళ ఇంట్లోకి వస్తే వాడిని చంపుతారు కదా, అందుకని మాయబుచ్చేసిండ్రు. మరి ప్రేమించి మరి పెళ్లి చేసుకొని మోసం చేసే వాళ్ళ మీద ఏమంటారు మీరు అసలు? వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. పోలీసులు అయితే అస్సలు వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళని కానీ ఎవరిని వదలకూడదని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటారు? ఉరి శిక్ష వేయాలి, ఉరి శిక్షణ వేయాలి, ఇంకోటన్నా చంపేయాలి.